హలో గైస్, ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదిందో ఒకసారి కింద కామెంట్స్ లో చెప్పండి. ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో తాగుతున్నట్టు అతను కావాలని ఆ పని చేస్తుంటే అనిపిస్తుందా, లేదా నార్మల్ గానే బస్సులో జరుగుతే ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంటర్నెట్ లో చూస్తే మనం ప్రతి వీడియో వెనుక ఒక కుట్ర ఉంటుంది. కొన్నిసార్లు ఆ వీడియో వల్లనే ఒక మనిషి ప్రాణం పోతుంది కూడా. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే, కొన్ని వీడియోస్ వల్ల కొంతమంది మనుషులు ప్రాణాలు పోతుంటాయి. అయితే ఒక 18 సెకండ్ రీల్ ఒక అమ్మాయి ఫేమస్ అవ్వడం కోసమో లేదో ఇష్యూని రేజ్ చేయడం కోసమో ఈ వీడియో తీసింది. అయితే ఆ వీడియోని రా ఫుటేజ్ గా అప్లోడ్ చేయకుండా కట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. 18 సెకండ్స్ ఆ రీల్ వల్ల 42 ఇయర్స్ ఓల్డ్ ఒక మనిషి చనిపోయాడు. ఆ వీడియో ఫేమ్ అవ్వడం కోసం రికార్డింగ్ చేసారా, లేదా నిజంగానే అలాంటి ఇష్యూ జరిగిందా, లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందు ఈ కథలో ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అప్పుడే మనకు నేను చెప్పబోయే టాపిక్ పైన మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. అయితే అందులో మొదటి వ్యక్తి విక్టమ్ దీపక్. అయితే ఈ 42 ఇయర్స్ ఓల్డ్ దీపక్ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. అండ్ తను గోవిందపురం అనే ఏరియాలో తన ఫ్యామిలీతో పాటు తల్లిదండ్రులతో పాటు నివసిస్తూ ఉంటాడు. అయితే నేబర్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, అయితే ఈ దీపక్ అనే వ్యక్తి చాలా నార్మల్ పర్సన్ అంట. ఎక్కువగా ఎటువంటి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, గొడవ పడడం కానివ్వండి, అండ్ ఎంత సైలెంట్ అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడంట అని నైబర్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ గా ఉండే పర్సన్ కాదండి. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈమె అక్యూజ్డ్. ఈమె వల్లనే 42 ఇయర్స్ ఓల్డ్ దీపక్ గారు చనిపోయారు. ఈమె పేరు సంజీత ముస్తఫా. ఈమె దీపక్ లా కాకుండా ఈమెకు ఒక పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఉంది. అండ్ అలాగే ఈమె మలాపురంలో అరికొండే పంచాయతీకి ఫార్మర్ మెంబర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈమె వయసు 35 సంవత్సరాలు. అండ్ అంతేకాకుండా ఈమె ఒక కాంటెంట్ క్రియేటర్ అంట. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయడము, తన ఫాలోవర్స్ ఇంటరాక్ట్ అవ్వడము, ఇవన్నీ చాలా చేస్తూ ఉందంట. అండ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. అయితే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడేమో విక్టిమ్ దీపక్ గారు అండ్ ఇంకొక ఆమె అక్యూజ్డ్ ఈజ్ ముస్తఫా. అయితే మనం ఇప్పుడు గతంలోకి వెళ్దాం. ఎప్పుడంటే ఫ్రైడే జనవరి 16 రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే, దీపక్ ఒక పని మీద ప్రైవేట్ బస్ లో వెళ్తున్నాడు. కేరళలో ప్రైవేట్ బస్సెస్ అనేవి చాలా రష్ గా ఉంటాయంట. అయితే అదే వెళ్తున్న రూట్ లో ఈ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే బస్ లో ఉంది. అయితే ఆ జర్నీ జరుగుతున్నప్పుడు ఈ ముస్తఫా ఏం చేసిందంటే, సడన్ గా తన ఫోన్ తీసి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఆ వీడియోలో చూపిస్తున్నట్టు ఈమె చెప్పిన దాని ప్రకారం కూడా ఏంటంటే, ఈ పర్సన్ దీపక్ ఎవరైతే ఉన్నారో తను ఇన్అప్రోప్రియేట్ గా తన బాడీని టచ్ చేస్తున్నాడంట. అండ్ ఇలా దీపక్ ని క్వశ్చన్ చేస్తూ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ దీపక్ గారిని ఒక హెరాజర్ గా ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్ అయిపోయి దీపక్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఆ ఇన్వెస్టిగేషన్ లో బస్ యొక్క కండక్టర్ తో మాట్లాడడం అయితే జరుగుతాయి కదా. ఇన్వెస్టిగేషన్ అడుగుతారు కదా అన్ని. అలా చెప్పినప్పుడు ఆ బస్ కండక్టర్ అయితే అలాంటి ఇష్యూ ఏమి రిపోర్ట్ అవ్వలేదు. ఇప్పుడు కావాలంటే ఎవరైనా గెలుపుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, బస్ ఉన్నప్పుడు అరిచి గోల చేయడమో కానివ్వండి, కండక్టర్కో బస్ డ్రైవర్కో గొడవ అడగడం చెప్పడం ఇలా జరుగుతుంది, దింపేయండి, దోసుదొబ్బండి అని ఏదో ఒకటి అంటారు. అలా ఏం జరగలేదు. మీకు అసలు ఒక వీడియో తీసి ప్రొజెక్ట్ చేయడం ట్రై చేసింది. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందా? ఏమో నేను చూడలేకపోతున్నాను, నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ ఆ వీడియోలో పర్సన్ కావాలని టచ్ చేస్తున్నట్టయితే నాకు ఎక్కడ కనిపించలేదు. మీకు నాకు కనిపించుంటే కింద కాంబినేషన్ లో చెప్పండి, చూద్దాం. బస్ జర్నీ అయిపోయాక దీపక్ ఏమో ఇంటికి వెళ్ళిపోయాడంట. అండ్ ఆ తర్వాత రికార్డ్ చేసిన పర్సన్ ముస్తఫా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ వీడియో తన దగ్గర పెట్టుకుంది. వీడియో తీసిన వెంటనే చాలా మంది చేసే పని, సరే ఆ బస్ లాస్ట్ స్టాప్ లోకి వచ్చిన తర్వాత ఆ పర్సన్ వెళ్ళిపోయి ముందైనా కూడా కండక్టర్ కు చూపించి వీడు ఇలా చేస్తున్నాడు, లేదా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ముందు ఆపమండి, ఎందుకు ఆపరు, ఇలా హెరాస్మెంట్ జరిగింది అంటే బస్ డ్రైవర్ ఎందుకు ఆపరు, అక్కడ ఆపి అక్కడ ఇచ్చి కంప్లైంట్ చేస్తారు. ఆమె ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. డైరెక్ట్ గా వీడియోతో పాటు ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఎడిట్ చేసి మరి వీడియో అయితే అప్లోడ్ చేసింది. అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కూడా అదే, ఇంత చెప్పినట్టు అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది కదా వీడియో. అయితే ఫోరెన్సిక్స్ రిపోర్ట్ ప్రకారం కూడా ఆమె ఎడిట్ చేసి అప్లోడ్ చేసిందని అన్నారు. అయితే దీని వల్ల పోలీస్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది భయంతో అప్లోడ్ చేసింది కాదు, అంటే నిజంగా వాడు తప్పు చేశాడు అన్నప్పుడు రా ఫోటోజ్ అప్లోడ్ చేస్తాను, నేను ఎడిట్ చేసి ఇంత ఇది చేసి పెట్టాను, ఎప్పుడైనా రా ఫోటోజ్ పెట్టేస్తారు. అయితే దీనివల్ల పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, ఇది భయంతో చేసిన పని కాదు, ఇది ఒక నెరేటివ్ ని క్రియేట్ చేయడానికి చేసిన పని అని అన్నారు వాళ్ళు. చాడానలో గుడానలో తెలియదు కానీ నెక్స్ట్ డేనే దీపక్ గారి పుట్టినరోజు అంట. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసిన 24 నుంచి 48 అవర్స్ లో ఫుల్ వైరల్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే దాని నెక్స్ట్ డేనే ఈ దీపక్ గారి ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, అందరూ గుర్తుపడడం అయితే స్టార్ట్ చేశారు, నువ్వే కదా ఆ పర్సన్ అన్నట్టు. అండ్ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం తెలిసింది కూడా, ఆ వీడియో చాలా వైరల్ అయింది.
అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో ఫార్వర్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ దాకా వచ్చేసింది ఆ వీడియో. అండ్ దాని నెక్స్ట్ డే అందరూ గుర్తుపడడం స్టార్ట్ చేశారు దీపక్ గారిని, ఈ వీడియోలో ఉన్నది నువ్వే కదా అన్నట్టు. అండ్ రిలేటివ్స్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వదలത്തിന് ట్రై చేస్తాను, తలకి పడ్డ స్టోక్ లైట్ తీసుకో అందరూ కావాలని చేసిరు అన్నట్టు. కానీ అప్పటికి దీపక్ గారు చాలా బాధతో వాళ్ళ మమ్మీతో వాళ్ళ మదర్ తో కూడా అన్నారంట, నేను తప్పు చేయలేదు, ఆమె నన్ను కావాలనే తన వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఇలా చేసింది, నేను ఆ పని ఎప్పటికీ చేయలేను అని చెప్పిండంట. అండ్ అలాగే ఇంత అవమానం జరిగే బతికి వేస్ట్ అన్నట్టు బాధతో ఉంటారు కదా, చాలా ఫీల్ అయ్యారంట, మెంటలీ డిప్రెస్డ్ పర్సన్ ఆ టైం కల్లా. దాని నెక్స్ట్ డేనే 18th జనవరికి మార్నింగ్ 7 o'clock దీపక్ ఉన్న రూమ్ లో నుంచి ఉంటే పర్సన్ ని పిలుస్తుంటే పలకలేదంట. అయితే తన పేరెంట్స్ ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి డోర్ని అయితే బద్దలు కొట్టించారు. బద్దలు కొట్టించినప్పుడు ఆ పర్సన్ దీపక్ గారేమో ఫ్యాన్ అండ్ వెంటనే మెడికల్ టీమ్ అండ్ పోలీస్ వాళ్ళు వచ్చి ఆ బాడీని అయితే దిప్పడం జరిగింది. అండ్ తర్వాతనే ఈ కేసుని అన్యాచురల్ డెత్ కింద అయితే రిజిస్టర్ అయితే చేశారు. ఈ దీపక్ వెంటనే చనిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ఏమైందంటే, ఇంతవరకు ఎవరైతే దీపక్ లా చేయడం తప్పు అని ఎవరైతే తిట్టిరో వాళ్ళు ఇప్పుడు జస్టిస్ ఫర్ దీపక్ అని యూటర్న్ తీసుకొని తనకి సపోర్ట్ గా నిలబడడం స్టార్ట్ చేశారు అందరూ. కానీ ఎంత చేసిన లాభం, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. సో ఇలా దీపక్ చనిపోయిన న్యూస్ వచ్చిన వెంటనే ఈ ముస్తఫా ఉంటుంది కదా, ఆమె ఏం చేసిందంటే అయితే ఆ వైరల్ అయిన రీల్ ఏదైతే ఉందో తన వెంటనే తన ప్రొఫైల్ లో నుంచి డిలీట్ చేసింది. అండ్ తను తర్వాత ఒక వీడియో కూడా పోస్ట్ చేసిందో అనుకుంటా, నాకు తెలియలేదంట, ఆమె ప్రొఫైల్ నాకు దొరకలేదు. నేను చూసిన దాని ప్రకారం అంటే న్యూస్ వెబ్సైట్స్ లలో ఉంటుంది కదా ఆర్టికల్స్ లో, వాటిలో చూసిన దాని ప్రకారం అయితే ఆమె అయితే పోలీస్కి చెప్పిందంట ఇలా జరిగిందని. తనకు తాను కవర్ చేయడానికి అయితే తనకు తాను జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అదంతా అబద్ధం అని తెలిసింది. అండ్ తన నియర్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ లో అక్కడ ఎంక్వైరీ చేసినట్టయితే తను ఎటువంటి కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ కానివ్వండి వీడియో చూపించి పోలీసులకు ఇలా చెప్పడం కానీ చేయలేదని తెలిసింది. సో ఈ ఘటన జరిగిన అదే రాత్రి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ ముస్తఫా ఉంది కదా ఆమె పారిపోయింది, తన అకౌంట్ ని డియాక్టివేట్ చేసి తను అబ్స్కాండ్ లోకి వెళ్ళిపోయిందంట. అండ్ దీపక్ వాళ్ళ పేరెంట్స్ ఏమో పోలీసులకి ఒక రిటర్న్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఏమని అంటే మా అబ్బాయి చనిపోవడానికి కారణం మా అమ్మాయే, సోషల్ మీడియా ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల మా అబ్బాయి చనిపోయాడు, ఏమైనా యాక్షన్ తీసుకున్నాని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కేసుని న్యాచురల్ డెత్ నుంచి అమెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందకి అయితే మార్చారు. అయితే ఇది కొత్త చట్టం, భారతీయ న్యాయ సమితి కింద 108 సెక్షన్ కింద వస్తుందంట. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు ఆ ముస్తఫా ఎక్కడ ఉందో కనుక్కొని వాళ్ళ ఇంటికైతే వెళ్లారు. అండ్ అప్పటికి ఆమె పారిపోయింది కాబట్టి ఆమె అక్కడ దొరకలేదు. పోలీసు వాళ్ళు వెంటనే ఏం చేశారంటే లుక్అవుట్ సర్క్యులర్ అని ఇష్యూ చేయడం జరిగిందంటే ఆమె దేశం దాటకుండా ఎక్కడికి పారిపోకుండా ఉండడానికి. అండ్ ఫైనల్లీ మొన్న 21st జనవరి రోజు తన రిలేటివ్ వాళ్ళ ఇంట్లో దాక్కుని ఉందని అర్థమైంది. అండ్ వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేశారు. ఈవినింగ్ లోపు ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రొడ్యూస్ చేసిన వెంటనే మెజిస్ట్రేట్ ఏం చేశారంటే 14 days జ్యుడిషియల్ కస్టడీ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అయితే గమనించాలి. అంటే మొత్తానికి ఈ పర్సన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆమెతో దొరికింది, కానీ జరగాల్సిన నష్టం వాళ్ళు జరిగిపోయింది. అండ్ అలాగే ఒకసారి నాకు ఆ వీడియో నాకు ఏం అర్థం కావట్లేదు, ఒకసారి మీరు చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే నాకు కనిపించట్లేదా, నాకేం అర్థం కావట్లేదు, కానీ ఆ వీడియోలో దీపక్ పర్సన్ అయితే ఎటువంటి తిప్పలేదని అనిపిస్తుంది నాకు. అంటే వాడు కావాలని టచ్ చేయడం కానివ్వండి, ఆయన కావాలని టచ్ చేయడం కానివ్వండి, కావాలని చేస్తూ ఉంటే సైడ్ చూస్తూ మళ్ళీ తెలుస్తుంది కదా. అండ్ బస్సులో పోతున్నప్పుడు ఎక్కువ మోచెయ్యి తాకున్నట్టు నాకు అనిపించింది. అది నాకు తెలిసి బస్సులో మూమెంటం వల్ల ముంగటికి ఇట్లా చేస్తూ ఉంటాం కదా, దానివల్ల నేను అనుకుంటున్నాను. లేదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చెప్పండి. అండ్ ఇక్కడ గమనించాల్సిన 4 points ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే కంప్లైంట్. ఈ ముస్తఫా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, నాకు హెరాస్మెంట్ జరిగింది కాబట్టి నేను వీడియో పోస్ట్ చేసిన. కానీ ఎవిడెన్స్ చూసినట్టయితే బస్ కండక్టర్ రమాకృష్ణన్ చెప్పిన దాని ప్రకారం బస్ లో అలాంటి ఇష్యూ జరిగిందని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అని క్లియర్ గా చెప్పారు. అండ్ అలాగే అక్యూజ్డ్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం ఏమైందంటే సివియర్ హెరాస్మెంట్ జరిగింది అని. సివియర్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ఎవరైనా చేసే మొదటి పని ఏంటి, అరిచి గోల చేయడం, అక్కడ ఏం పని చేస్తున్నారు అని కాలర్ పెట్టుకుని నరగడం, కండక్టర్కి చెప్పి అన్ని బస్సులో నుంచి బయటకు దుబ్బేయడం, లేదా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అన్ని అరెస్ట్ చేయించడం. ఏడాది జరగల. వీడియో తీసి అప్లోడ్ చేసింది, నాకేం అర్థం కాదు, అది కూడా ఎడిట్ చేసి. మరి ఇప్పుడు నిజంగా నీకు ఒక ప్రాబ్లం జరిగినప్పుడు నువ్వు ఎడిట్ చేసి పెట్టవదాన్ని, రా ఫుటేజ్ అప్లోడ్ చేస్తావు. అండ్ అలాగే ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చానని అనింది కదా ఎప్పుడైతే వేరే డిలీట్ చేసిన తర్వాత. అండ్ అది కూడా ఫాల్స్ అని తేలింది. ఆమె ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ కానివ్వండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కానివ్వండి, ఎటువంటి ఏది చేయలేదంట. అండ్ పాయింట్ నెంబర్ 2, వీడియో ఎవిడెన్స్. అంటే దీనికి హెరాస్మెంట్ జరిగిందని ఆ వీడియో ప్రూఫ్. కానీ తను కావాలని చేసిన నాకు వీడియో అయితే అర్థం కావట్లేదు. పోలీస్ వాళ్ళు కూడా దీన్ని రా ఫుటేజ్ కాదు, ఇది ఎడిట్ చేసింది అని చెప్పడం జరిగింది. పాయింట్ 3 ఏంటంటే పోలీస్ ఇన్ఫర్మేషన్.
ఇలా జరిగినప్పుడు నువ్వు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 4 మోటివ్. సో దీపక్ వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాని ప్రకారం అయితే ఈమె ఈ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి గల కారణం సోషల్ మీడియా పిచ్చి. ఈమె ఫేమస్ అవ్వడం కోసం, వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఈ పని చేసింది. దీనివల్ల నా కొడుకు నాకు లేకుండా పోయాడని వాళ్ళ పేరెంట్స్ అయితే మొత్తుకుంటున్నారు, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మోటివ్. దీనివల్ల ఏమైందంటే పోలీసులలో కూడా ఏమైతే తప్పు అన్నట్టు పోర్ట్రే అయిపోయింది, ఇక కావాలని చేసిందని అంటున్నారు. అండ్ వీడియో అప్లోడ్ చేసి 48 hours లోపే ఈ పర్సన్ ఇలా చనిపోవడం, అండ్ అలాగే ఆ వీడియో కొంచెం అంత కన్విన్సింగ్ గా లేదు ఆయన అలా చేస్తున్నాడని. దీనివల్ల ఏంటంటే ఆమెకే రివర్స్ లో డెంట్ పడింది. అండ్ సో ఈ వీడియోకి అయితే అంతే. మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఏదైనా వీడియో టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కంపల్సరీ ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.